తెలిసిందేగా అమ్మ, జానకి అంటాడు, జాబ్ అంటాడు, ఎన్నెన్నో మాట్లాడుతాను వాడు. నేనేం చేయాలి బిడ్డ? మా తమ్ముడు వరంగల్ కాడ జాబ్ చూసిండు పోరా అని నేనంటే ఇంట్లోకి వెళ్ళిపోయిండు. అదే అమ్మా, వాడికి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకుండా సపరేట్ ఉండాలమ్మా. అదే వాడు సాగుకుంటా మరి కింద ఏదో మాట్లాడుతాడు. ఏం చేయాలి బిడ్డ? అసలే నా మాట వింటలేడు. రాత్రి సంద అన్న నీళ్ళే ఏం నీళ్ళే పోయి తాక్కుంటా కూర్చున్నాడు ఆడ. మరి వాడు ఇట్లా ఎవరు చెప్పినట్టు కూడా ఎట్లా అమ్మా? వాడు కనీసం మాత్రం మాట కూడా మాట్లాడతలేడు. బిట్టు నేను చెప్పే తిరిగా చెప్పిన బిడ్డ. లాస్ట్కు జానకి దగ్గరికి పోయిస్తాను చెప్పిన. జానకి నన్ను ఇటుకాడ దించే మనతోటి మాట్లాడుతానని పోయింది. ఆడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక ఏమున్నదమ్మా, వాడు మళ్ళా జానకితో పెళ్ళి అది అని చెప్పినట్టున్నాడు. ఆమె వెళ్ళిపోయినట్టున్నది. అందుకోసం వాడు తాగకుండా ఊకున్నాడు. ఆ జానకేమో అట్లా, వాడేమో ఇట్లా. కొన్ని రోజులు వరంగల్ పోయి ఆ జాబ్ చేసుకొని బతుకురా అని అంటే వస్తాం మారతలేడు. మరి ఎట్లా అమ్మా? వాడు మా మాట ఇంటలేడే, నీ మాట ఇంటలేడా, జానకి మాట కూడా ఇంటలేడే. వాడిని అట్లా వదిలేస్తామా చెప్పు? అట్లా వదిలేస్తే పిచ్చోడు అయ్యేటట్టున్నాడు. పోయి తీసుకుని వద్దాంపా. ఆడికి వచ్చినా నన్ను తిడుతాడు బిడ్డ. వాడు ఎన్ని రోజులు బాధపడతాడో పడని. మరి నువ్వు కూడా గట్ట అంటే ఎట్లా అమ్మా? తాగి